చూసారా, మనం పసుపు కానీ కారం కానీ వేయలేదు కదా, అందుకని కోకోనట్ రైస్ చక్కగా వైట్ కలర్లో వచ్చింది. ఓకే, ఒకసారి కదిపి చూపిస్తాను మీకు. ఇలా పలుకులు పలుకులుగా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తిని హెల్తీగా హ్యాపీగా ఉండండి. ఓకే, నేను ఇప్పుడు సర్వ్ చేస్తాను. ఇది లంచ్ టైమే, సర్వ్ చేస్తాను. ఓకే, చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ ఏమో మా అమ్మాయి పైన చేస్తుంది, అందుకని నేను చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను కోకోనట్ రైస్ చేస్తున్నానండి. దానికి కొబ్బరికాయ పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి వేడి నీళ్ళు పోసి ఇలాగ పాలు తీసాను. తర్వాత ఉల్లిపాయలు, అంటే ఒకే ఉల్లిపాయ, నేను 1/2 కిలో రైస్ చేస్తున్నాను. అంటే ఒక కొబ్బరికాయకి ఖచ్చితంగా 3 కప్పులు రైస్ మాత్రమే పడుతుంది. అందుకని నేను ఒక కాయతో చేస్తున్నాను కాబట్టి 3 కప్పులు రైస్ తీసుకున్నాను. చూడండి, 3 కప్పులు రైస్ తీసుకుని కడిగి ఇలాగ పెట్టాను అనమాట. దానికి ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పుదీనా, బిర్యానీ ఆకు, ఒక 10 వరకు లవంగ మొగ్గలు, 1 అంగుళం దాల్చిన చెక్క. ఇవి ఉంటే సరిపోతాయి. ఓకేనా, నా స్టైల్లో చేయడానికి ఇవి ఉంటే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. వర్షం పడింది కదా, లైటర్ పనిచేయలేదండి, అందుకని మ్యాచ్ బాక్స్తో వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం. ఈ కుక్కర్లోనే మనం కోకోనట్ రైస్ చేసుకుందాం. కొబ్బరి అన్నం అంటాం కదా, కొబ్బరి అన్నం చికెన్ కర్రీ మంచి కాంబినేషన్ కదా, అందుకని చికెన్ కర్రీ కొబ్బరి అన్నం చేస్తున్నాను ఈరోజు. రెసిపీ మాత్రం కోకోనట్ రైస్ చూపిస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దానిలో మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు, చెక్క మొగ్గలు ఇవన్నీ వేసుకుని వేయించుకుందాం. ఫస్ట్ అవి వేయించుకుని ఆ తర్వాత మిగతా ప్రొసీజర్లోకి వెళదాం. ఓకే, ఇది చాలా హెల్దీ అండి. ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం ఇది వేడి కలిగించే పదార్థం అన్నమాట. అందుకని వర్షాకాలం శీతాకాలం మనం ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం చాలా హెల్దీ. అందుకని తప్పనిసరిగా వీక్లీ 1 ఆర్ ట్వైస్ ఇలాంటివి చేసుకుని తినడం మంచిది. చూడండి, చెక్క వేసాను కదా, ఇదిగో కొన్ని మొగ్గలు వేస్తున్నాను. ఒక 10-12 మొగ్గలు ఉన్నాయి, వేస్తున్నాను. అదే లవంగ మొగ్గలు అంటాం కదా, అవి. ఇవి కొంచెం వేగిన తర్వాత మిగిలిన పదార్థాలు వేసుకుందాం. మనం ఈ వేయించుకోవడంలోనే చాలా, అంటే మాడిపోకూడదు, అలాగని కొంచెం పచ్చిగా ఉండకూడదు, చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించేసుకొని ఈ 3 పదార్థాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఎందుకంటే మనం ఇంకా కారము పసుపు లాంటివి వెయ్యం ఈ కోకోనట్ రైస్లో, అందుకు పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి తీసుకుని చీల్చాను అనమాట. అవి వేసుకుందాం. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు పుదీనా వేసాను. పుదీనా వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. చూడండి, మనం తీసుకున్నాం కదా ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ ముక్కలు వేస్తాను.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాం కదా, అది కూడా వేసేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత మాత్రమే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, అదైతే గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మన బిర్యానీ చేసినా, కోకోనట్ రైస్ చేసినా, బగారా రైస్ చేసినా, ఏదైనా ఉల్లిపాయలు వేసిన తర్వాత మాత్రమే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. అప్పుడే చాలా టేస్ట్ బాగుంటుంది. అంటే నేను చెప్పేవన్నీ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కాదు, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఫ్రెషర్స్, అప్పుడప్పుడు వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని నేను ఇలాంటి టిప్స్ అన్నీ చెప్తూ ఉంటానన్నమాట. ఈ కప్పుతో 3 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 6 కప్పులు కొబ్బరి పాలు వేద్దాం. ఓకే, అయితే ఎక్స్ట్రా 1 కప్పు వేయాలి. ఎందుకు అంటే ఒక 5 మినిట్స్ ఈ పాలను మరిగిస్తే మనం వేసిన మసాలాలన్నీ కూడా పాలలోకి రసం దిగుద్ది కాబట్టి 7 కప్పులు వాటర్ వేసుకోవాలి, అదే పాలు వేసుకోవాలన్నమాట. చూడండి, 7 కప్పులు పాలు వేస్తున్నాను. ఫస్ట్ 6 కప్పులు కొలిచేసుకోవాలి. 2 3 4 5 6 కప్పుల పాలు తెలిసాను. మనకి ఇంకా ఒక ఎక్స్ట్రా కప్పు వేసుకోవాలన్నాను కదా, దానికి పాలు చాలలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే 1 కప్పు ఈ వాటర్ వేసుకుందాం. ఓకే, వాటర్ వేసుకుంటే మనకి 7 కప్పులు అవుతాయి. ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా మరిగించాలి, అప్పుడే కోకోనట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీనిలో ఇంకా పసుపు కానీ కారం కానీ ఏమీ వేయకూడదు, అందుకే పచ్చిమిర్చి 1-2 ఎక్కువ వేసాను అనమాట. మనకి ఈ కోకోనట్ రైస్లో పచ్చిమిర్చి కారము, తర్వాత మొగ్గలు ఉన్నాయి కదా, ఆ మొగ్గల కారం సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక్కసారి బాయిల్ అయ్యాక మనం టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూద్దాం. అదే మనం వేసిన కొబ్బరి పాలు బాయిల్ అయ్యేంత వరకు కుక్కర్ మూత రివర్స్లో పెట్టుకుని అది ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. తర్వాత రైస్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఓకే, ఒక 2 మినిట్స్ నుంచి మరుగుతుంది, ఇంకొక 3 మినిట్స్ మరిగించుకుందాం. ఒక 5 మినిట్స్ మరిగితే ఈ మసాలాల్లో ఉన్న సారం అంతా కొబ్బరి పాలల్లోకి దిగుతుంది అనమాట. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. చూడండి, మనం అనుకుంటాం కదా, బద్ధకం సంధ్య నిద్ర వద్దు సుమి అని మనం నేర్చుకున్నాం, మన పిల్లలకు కూడా నేర్పిస్తాం కదా. అయినా సరే బద్ధకానికి మాత్రం నేనంటే చాలా ఇష్టం అండి. నాకున్నంత బద్ధకం అసలు ఎవ్వరికీ ఉండదేమో బహుశా. అందుకే డే బై డే పెడుతున్నాను వీడియోస్, తప్పనిసరిగా చూడండి. తర్వాత వీడియో ఆన్ చేయగానే మనకి హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేసి మీరు నాకు కొన్ని పాయింట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఓకే, ఈ రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, మనం రైస్ మాత్రమే వేసుకుందాం. దానిలో ఎక్స్ట్రా ఉన్న వాటర్ అస్సలు వేయకూడదు. ఎందుకు అంటే మనం ఆల్రెడీ 1 కప్పుకి 2 కప్పులు చొప్పున లెక్క చేసి పాలు పోసుకున్నాం, ఎక్స్ట్రా 1 కప్పు కూడా వేసాం కాబట్టి ఇంకా దీనిలో బియ్యం కడిగిన దానిలో వచ్చిన ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి, అవి మాత్రం దానిలో పడకుండా చూసుకోవాలి. మొత్తం వాటర్ అంతా తీసేసిన తర్వాత మనం ఈ రైస్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా,
ఒకసారి నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్తోనూ మీరు ఒకసారి కోకోనట్ రైస్ చేసి చూడండి. పొడి పొడిగా చక్కగా ఎంతో టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచితో మీకు కోకోనట్ రైస్ వస్తుంది. ఎందుకంటే చాలామంది బిర్యానీకి చేసినట్టు మొత్తం అన్ని రకాల మసాలాలు వేసేసి చేస్తారు కోకోనట్ రైసు. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత కలర్ కూడా వైట్గా ఉండడానికి మనం ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ వెయ్యమన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చి కారముతో తర్వాత లవంగ మొగ్గల కారంతోనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు కొబ్బరిపాలు బాయిల్ అయ్యేంత వరకు మనం కుక్కర్ మూతని రివర్స్లో పెట్టాం కదా. ఇప్పుడు యాజ్ టీజ్గా కుక్కర్ పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకుందాం. కానీ విజిల్ పెట్టే ముందు మాత్రం తప్పనిసరిగా ఆవిరి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎందుకు అంటే ఒకవేళ అంతకుముందు మనం వంట చేసిన ఫుడ్ పార్టికల్ ఏవైనా నాజిల్లో ఉంటే చాలా అంటే చాలా ప్రాబ్లం అనమాట. ఎందుకంటే తెలియక చాలామంది ఆ కుక్కర్ నాజిల్ చెక్ చేయకుండా పెట్టేస్తారు. అప్పుడు అదేమవుతుందంటే ఆ నాజిల్లో ఉన్న ఫుడ్ పార్టికల్ వల్ల ఆవిరి బయటికి రావడానికి అవకాశం లేక కుక్కర్ మూతతో సహా పైకి లేచిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ప్రెషర్ ఎక్కువ అవుద్ది కదా, అప్పుడు కుక్కర్ మూత పైకి కొట్టేసే అవకాశం ఉంటుంది. చాలా డేంజర్. కాబట్టి తప్పనిసరిగా నాజిల్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరి వచ్చిందనుకోండి, ఆవిరి వచ్చేస్తే దానిలో ఫుడ్ పార్టికల్ ఏమీ లేనట్టు, అడ్డు ఏమీ లేనట్టు. కాబట్టి అప్పుడు మాత్రమే మనం విజిల్ పెట్టుకోవడం మంచిది. ఓకేనా, ఇదైతే గమనించండి తప్పనిసరిగా అందరూ కూడా. చాలా చోట్ల కుక్కర్ పేలింది, కుక్కర్ అలా అయింది ఇలా అయింది అంటారు కదా. కేవలం కారణం ఇదే. ఎందుకంటే మనం గ్యాస్ కట్ కరెక్ట్గా పెట్టుకోవాలి. తర్వాత నాజిల్లో ఏమీ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. అప్పుడే చాలా ధీమాగా మనం వంటలు చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఆవిరి వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాను. ఆవిరి వచ్చింది అంటే నాజిల్ క్లియర్గా ఉన్నట్టు. అప్పుడు మనం విజిల్ పెడితే మనకి చక్కగా ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. ఇప్పుడు చూడండి, ఆవిరి వస్తుంది. ఆవిరి వస్తుంది కాబట్టి మనం విజిల్ పెట్టేసుకోవచ్చు ఈ టైంలో. కాబట్టి ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం. మనం పెట్టేసి తర్వాత మనకి ఎప్పటి వరకు కుక్ చేయాలి అంటే ఒక విజిల్ వచ్చేంత వరకునేమో హైలో ఉంచుకోవాలి. ఒక విజిల్ రాగానే సిమ్లో పెట్టుకుని 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుంటే పర్ఫెక్ట్ కోకోనట్ రైస్ రెడీ అవుతుంది. విజిల్ వచ్చే టైం అయిందని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు. ఒక విజిల్ వచ్చాక సిమ్లో పెట్టేసుకోవాలి వెంటనే. ఇప్పుడు మనం ఇది సిమ్ చేసేస్తాను. స్టవ్ సిమ్ చేసి ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. కుక్కర్ చల్లారింది, ఒకసారి ఓపెన్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారా, మనం పసుపు కానీ కారం కానీ వేయలేదు కదా, అందుకని కోకోనట్ రైస్ చక్కగా వైట్ కలర్లో వచ్చింది. ఓకే, ఒకసారి కదిపి చూపిస్తాను మీకు. ఇలా పలుకులు పలుకులుగా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తిని హెల్తీగా హ్యాపీగా ఉండండి. ఓకే, నేను ఇప్పుడు సర్వ్ చేస్తాను. ఇది లంచ్ టైమే.
సర్వ్ చేస్తాను. ఓకే. చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ ఏమో మా అమ్మాయి పైన చేస్తుంది, అందుకని నేను చేసా. చికెన్ కర్రీ ఇక్కడ కోకోనట్ రైస్. ఇది 2 కప్పులు కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం ఇలా కలిపేసి దీన్ని కలుపుకుంటూ మనం కొబ్బరి ఉండలు చేసుకుందాం. అది ప్రొసీజర్ ఎలాగో చూద్దాం. ఇలా 2 కప్పులు కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం వేసాను కదా, దానిలో 2 యాలకులు చితక్కొట్టు వేస్తాను. మనం కొబ్బరి ఎంత తీసుకుంటే దానిలో సగం మాత్రమే బెల్లం తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్ స్వీట్ వస్తుంది అన్నమాట. నేను 2 కప్పులు కొబ్బరి తురుము తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 2 కలిపి ఇలాగా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. ఇది కాస్త బెల్లం కరిగి పాకం అయ్యి తిరిగి చిక్కబడేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగింది. ఆ కరిగిన బెల్లం మరి కొంచెం ఇది ఉండయ్యే వరకు ఉడికించుకుందాం. అదప్పడం ఆపేసామంటే అడుగున మాడిపోద్దండి, అందుకని కదుపుతూ ఉండాలన్నమాట. దీంట్లో ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకుందాం.
ఇలా ఉడుకుతున్న దానిలో మనం 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వరిపిండి వేసుకుందాం. బియ్యం పిండి తెలుసు కదా, అది వేసుకుందాం. టూ స్పూన్స్ పెట్టింది, అంటే ఇది 2 కాయల కొబ్బరి, అందుకని 2 స్పూన్లు పెట్టింది. మీరు ఇంకా కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే. ఇది కొంచెం రెడ్డిష్గా అయ్యేంత వరకు వేయించుకుందాం. కొబ్బరి కొంచెం రెడ్డిష్గా అయ్యేంత వరకు వేయించుకుందాం. అలానే మాడిపోకూడదు, కలుపుకుంటూ వేయించుకోవాలి. చెప్తుంటే కొంచెం కష్టంగా మూవ్ అవుతుంది కదా, కష్టంగా కదులుతుంది. ఆ టైంలో మనకి అయిపోయినట్టు అన్నమాట. దీన్ని స్టవ్ ఆపేసుకుని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలు చుట్టుకుందాం. ఓకే, స్టవ్ ఆపేస్తున్నాను. కొంచెం చల్లారేంత వరకు, అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేసి తర్వాత చిన్నగా ఉండలు చుట్టుకుందాం, కొబ్బరి ఉండలు చుట్టుకుందాం. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. ఓకే, స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసాను. స్టవ్ ఆపేసిన తర్వాత మనం చూడండి, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు 10 నిమిషాలు ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకుని తర్వాత చిన్నగా ఉండలు చుట్టుకుందాం. కొంచెం గోరువెచ్చగా అయ్యిందండి. నేనేం చేస్తున్నానంటే కొంచెం వరిపిండి చిన్న గిన్నెలోకి తీసుకొని దీన్ని చేతికి అప్లై చేసుకొని ఇక్కడ కొంచెం మనం ఉడికించుకున్న కొబ్బరి నౌజ్ని ఇలాగా చక్కగా ఉండ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నిల్వ ఉండాలంటే తడి తగలకూడదు. కాబట్టి మనం ఇలాగా వరిపిండి అంటే బియ్యం పిండి ఇలాగ చేతికి రాసుకొని చక్కగా ఇలా తీసుకొని ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇవి చాలా రుచిగా ఉండటమే కాదు, చాలా కాలం 1-2 నెలల వరకు నిల్వ ఉంటాయి. ఎందుకంటే మనం అస్సలు తడి తగల్చలేదు కాబట్టి. కనీసం ఇది ఉడికించేటప్పుడు కూడా మనం నీళ్లు వేయలేదు, గమనించారా? ఓన్లీ కొబ్బరి తురుము తర్వాత బెల్లం కలిపి వేసాం. అంటే 2 కొంచెం వేడిగా ఉంది, 2 కొబ్బరి తురుము అయితే 1 బెల్లం వేసాం కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకొని అప్పుడు ఇలా ఉండలు చుట్టుకోవాలి. మరీ చల్లారిపోతే గట్టిగా అయిపోద్ది అన్నమాట. అందుకని మనం కొంచెం, నాకు చెయ్యి కాలుతుంది అయినప్పటికీ ఇలా చిన్నవి అంటే నచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ తినొచ్చు. ఒకవేళ ఒకటితో ఆపేసేవాళ్ళు ఒకటి తిని ఆపేయచ్చు. ఆ విధంగా కొద్దిగా పిండి ముందు వరిపిండి చేతితో తీసుకుని అరిచేతికి వరిపిండి అప్లై చేసి తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. మనం ఎక్కువ మొత్తంలో చేసుకుంటున్నాం అనుకోండి, ఇలా గట్టి పడిపోయిందంటే ఇది కొంచెం బాగుంది, ఇదిగో ఇలాగా గట్టి పడిపోద్ది కదా, అలాంటప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి ఒక్క సెగ తగలనిస్తే మళ్ళీ లూజ్ అవుతుంది, మళ్ళీ ఉండలు చుట్టుకోవచ్చు అనమాట. ఇదో టిప్పు. చూసారా ఎన్ని కొబ్బరి ఉండలు అయినాయో? చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే టేస్ట్ చేశాను. లాస్ట్ నాకు కొంచెం మిగిలిన పిండి